ఫ్రెండ్ దివాకరన్ ఒకరు చనిపోయారని చెప్పాను కదా, అతని భార్య కూతురు. వాడి పేరు దివాకర్, డిటెక్టివ్. ఆ డిటెక్టివ్ మన అరుణ్ పంపించిన వాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే పంపించాడు. పాపం నాన్న, అతను చనిపోవడం వల్ల అతని కుటుంబం అనాథైంది. దివాకర్ చావుకు కారణమైన వాళ్ళు పోలీసులకు దొరక్కపోవచ్చు, కానీ మన వాళ్ళని వదలకూడదు నాన్న. హంతకులు ఎవరో కనిపెట్టి శిక్ష పడేలా చేస్తేనే నాకు మనశ్శాంతి. ఇది మీకే బాగుందా? అన్యాయంగా నా కాలు పంచర్ చేసేశారు. ఎంత నొప్పిగా ఉందో తెలుసా? మరి నువ్వేదో నిజమైన స్వామీజీలాగా నన్నే పాద పూజ చేయమంటావా? అందుకే హెయిర్ పిన్ తీసుకొని అలా కూర్చాను. ఏమండే, మీ వాళ్ళందరినీ నమ్మించడం కోసం నేను ఒక చిన్న బెళ్ళప్పించాను అంతే. దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోయారు. అందుకని నన్ను నీ కాళ్ళు కడగమంటావా? ఇంకొకసారి నన్ను అవమానించాలనుకున్నావో ఈసారి నీ కాళ్ళు కాదు, నీ కళ్ళు పొడుస్తాను. ఇకపైన నా మెదడుని స్విచ్ ఆఫ్ చేసేస్తాను. అందుకని ఒకేసారి దద్దమ్మ వైపోకు. నేను అనుకున్నది సాధించడానికి నాకు నీ తెలివి సహాయం కావాలి. ఇంతవరకు గంగ విషయంలో భైరవిని నమ్ముకున్న నేను ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాను. అయ్యో, మీరు నమ్మే రేంజ్కి నాకంత వర్తలేదండి. ఇంతవరకు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీ దగ్గర చక్రం ఉంది. అవునండి. దీని గొప్పతనం ఏమిటో నీకు లాటరీ చీటీ తగిలినప్పుడు స్పృహ లేకుండా ఉన్న మా అక్క లేచి కూర్చున్నప్పుడు నీకు తెలుసుండాలి. అవునండి.